తగిన కారణము లేకుండా నువ్వు వేరైపోతున్నావో దేవుని తీర్పు కిందికి వస్తున్నావు. ఈ ఉపదేశము జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఉపదేశం ప్రకారం మీరు జీవిస్తే ధన్యులు. ఒకవేళ ఈ ఉపదేశాన్ని మీరు పట్టించుకోకపోతే ఇదే ఉపదేశం రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీకు తీర్పరిగా నిలబడుతుంది. దేవుడు అడుగుతాడు నువ్వెందుకు వేరైపోయావని. నువ్వు వేరు కావడానికి నీకు బలమైన కారణం ఉండాలి. బలమైన కారణం అంటే వాళ్ళు నన్ను చూసి చూడకుండా పోయారండి, నేను చాలా హర్ట్ అయ్యాను. నేను పాట కొరకు టైం అడిగితే ఇవ్వలేదండి, నేను హర్ట్ అయ్యాను. నాకు ప్రార్థన కొరకు టైం ఇవ్వలేదు, నా పేరు అనౌన్స్మెంట్లో చెప్పలేదు. ఇట్లాంటి సిల్లీ రీజన్స్, ఇలాంటి సొళ్ళు కబుర్లు చెప్పి మేము ఇంకో దగ్గరికి పోతాం. ఒక ఆయన అన్నాడు, నాకు సరైనటువంటి గుర్తింపు నాకు ఇవ్వలేదు, అందుకని నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు సతీష్ కుమార్ గారి సంఘానికి పోతున్నా అన్నాడు. నేను అడిగాను, మరి సతీష్ కుమార్ గారు గుర్తింపు ఇచ్చాడా అని అడిగాను. ఆయన అయితే అసలు దగ్గరికే రానియడు, దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇవ్వనియడు. అసలు ఆయన దొరకడు, ఎక్కడో లోపల అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్యలో ఉంటాడు ఆయన. ఏమైనా పేద సేవకులు కనీసం స్టేజ్ మీదకి వచ్చి పలకరించి ప్రార్థన చేయించుకునే అవకాశం ఉంది. నా దగ్గర గుర్తింపు దొరకలేదని అసలే గుర్తింపు లేని సంఘంలోకి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద సంఘం, అన్ని వేల జనంలో ఈయన పేరైనా తెలుస్తుంది, ఆయనకి తెలియదు. కనుక ఇవన్నీ కుంటి సాకులు. కుంటోడు అని ఎవరిని అంటారు చెప్పండి? సరిగ్గా నడవలేనోడిని కుంటోడు అంటారు. ఈ సాకు కుంటిది, అర్థమైందా? ఈ సాకు నడవని సాకు అన్నమాట. ఏదో సాకు చెబుతున్నాడు కానీ అది వాస్తవం కాదు.